హలో స్టోరీ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రేమ పల్లకి పార్ట్ 52. చాలా సేపటికి ఇద్దరు తేరుకొని ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్న తర్వాత మరొక లెటర్ తీయబోతూ, అన్నయ్యకి కూడా నీ ప్రేమ అర్థమయ్యేలా ఇలా లెటర్స్ రాసుకొని సమయం వచ్చినప్పుడు ఇస్తే బావుంటుందేమో కదా అంది సత్య. మా డాడీ సాఫ్ట్ కాబట్టి ఇవి చూడగానే ఫ్లాట్ అయిపోయాడు. కానీ మీ అన్నయ్య నేను రక్తార్పణ చేసినా కూడా పడ్డమ్మా అంది దితి వెటకారంగా. అబ్బబ్బా! ఒకసారి ట్రై చేసి చూడమ్మా తల్లి అని సత్య చెప్పడంతో నిజానికి ఆమె మనసులో కూడా అదే ఆలోచన ఉంది. బయటకి చెప్తే సత్య ఏడిపిస్తుందనుకుంటే సత్యనే ట్రై చేయమని చెప్పడంతో కాస్త బెట్టు చేసింది దితి. మరొక లెటర్ తీసి చదవడం మొదలుపెట్టారు సత్య వాళ్ళు. ఉభయ కుశలోపరి. నా మానస చోరుడైన నా బావకి. ఈరోజు ఇంట్లో పూజ ఉందని మీరింటికొచ్చారు కదా! పంచ కట్టుకుని చదువుకుంటూ కూడా పొలం పనుల్లో పాలు పంచుకుంటూ శ్రమిస్తున్న దానికి గుర్తుగా కనిపిస్తున్న నిన్ను చూసేసరికి నా మనసు గతి తప్పింది అని చెప్పడానికి కాస్త బిడియంగా ఉన్నా కూడా అనిపించిన భావాన్ని చెప్పడం తప్పేమీ కాదు కాబట్టి చెప్తున్నాను బావా. ఎంత ముద్దుగా, ఎంత అందంగా ఉన్నావో ఎలా చెప్పాలో కూడా నాకర్థం కావట్లేదు. నిజానికి ఎప్పుడు పూజ జరిగినా, పూజ దగ్గర ఉంటూ, అన్ని పనులు చూసుకునే నేను, నువ్వక్కడ ఉండేసరికి గదిలో నుంచి తొంగి తొంగి చూడ్డం తప్ప నీ ముందుకు రావడానికి నాకు ధైర్యం సరిపోలేదంటే నమ్ము. ఒకవేళ ఈ ఉత్తరం నువ్వు చదివితే, నన్ను చూడ్డం నీకేమైనా మొదటిసారా అని నువ్వు చిలిపిగా నవ్వొచ్చేమో గాని, ఎప్పుడైతే నీ వలపు బాణాలు నా హృదయంలోకి దిగాయో, అప్పట్నుంచి ఈ బిడియం సిగ్గు నన్ను కమ్మేస్తున్నాయి. నీ ముందుకు రావాలంటే కాళ్ళల్లో వణుకు మొదలవుతుంది. ఒకవేళ నీతో జీవితం పంచుకోవాల్సొస్తే ఆ క్షణం భారం అయ్యేలా నా గుండె సడిని ఎలా ఆపాలో కూడా నాకు అర్థం కావట్లేదు. కానీ ఇన్ని ఉత్తరాలు, ఇన్ని పదాలు నీకు తెలియకుండా రాసుకుంటున్నాను కానీ, అవన్నీ నువ్వు చదివి నా నోటితో వినే గడియ ఎప్పుడూ నాకు అర్థం కావట్లేదు. ఇక లాభం లేదని భోజనం వడ్డించమని అమ్మ పిలిచినప్పుడు, వచ్చి నీకు భోజనం వడ్డించేటప్పుడు కళ్ళల్లో ఒక మెరుపుతో నన్ను చూశావే, ఆ చూపుని నా జన్మలో నేను మర్చిపోను బావా. నీ కళ్ళల్లో కనిపించిన మెరుపు నిజమేనా అని కావాలని 2, 3 సార్లు వచ్చిన ప్రతిసారి అదే మెరుపు కనిపించడంతో నేను నీకు నచ్చానని, నేనంటే కూడా నీకిష్టమని నాకర్థమైంది. కానీ ఎప్పుడూ నీ కోసం నా చూపులే కానీ, నా కోసం నీ చూపులు నేనెప్పుడూ చూడలేదు బావా. చూస్తానా? ఇట్లు నీ తలపులలో ఈదులాడే నీ ఆరాధకురాలు. అది చూసి చిన్న నవ్వు ఇద్దరి పెదవుల మీద విరవడంతో ఎంతసేపు మీటింగ్ రూంలో ఉంటారు, వచ్చి భోజనం చేస్తున్నారా లేదా అని మైథిలి పిలుపులు వినపడ్డంతో ఆ పెట్టెలో తీసిన లెటర్స్ అందులోనే పెట్టేసి బయటకొచ్చారు. వస్తున్న వీళ్ళిద్దరిని చూసి వీర్ చిన్న స్మైల్ ఇవ్వడంతో ఆ లెటర్స్ అతనికి ఎందుకంత అపురూపమో అప్పుడు అర్థమైంది వాళ్ళకి. దితి అత్తగారికి ఫోన్ చేసి అక్కడే తినేసొస్తానని చెప్పడంతో సరేనని వాళ్ళు భోజనం చేశారు. భోజనం చేయడం అయ్యాక కిచెన్‌లో క్లీనింగ్ చేస్తున్న తల్లి దగ్గరికెళ్లి బుగ్గ మీద ముద్దు పెట్టి పరుగున వెళ్ళిపోయింది దితి. కూతురు ఎందుకంత సడన్‌గా ముద్దు పెట్టి పారిపోయిందో అర్థం కాక మైథిలి ఆశ్చర్యంలో ఉంటే, మహి చిన్నగా నవ్వి మిగిలిన పని చేసుకుంటూ ఉండిపోయింది. ఆ లెటర్స్ జాగ్రత్తగా పెట్టారో లేదో చూద్దామని మీటింగ్ రూమ్‌కి వెళ్లి టేబుల్ మీద ఉన్న బాక్స్ ఓపెన్ చేసి పైన కనిపించిన లెటర్ తీసి ఒకసారి చదివి నవ్వుతూ లోపలే పెట్టి దాన్ని ఎక్కడి నుంచి తీశాడో అక్కడే పెట్టాడు వీర్.
ఆ తర్వాత మీటింగ్ రూమ్లో లైట్ ఆఫ్ చేసి రూమ్లోకి వెళ్లేసరికి బెడ్ సెట్ చేస్తున్న మైథిలి కనిపించడంతో ఆనాటి యవ్వనపు లాహిరులతో చూడగానే మనసు దోచుకునేలా ముద్ద మందార పువ్వులా ఉండే మైథిలి జ్ఞాపకం రావడంతో వెళ్లి వెనక నుంచి హత్తుకునేసరికి మైథిలి ఆశ్చర్యపోయి వెనక్కి చూసింది. ఏంటి బావా అని షాక్ అవుతూ అడగడంతో అప్పటిలాగా మళ్ళీ ఒక ప్రేమ లేఖ రాయొచ్చు కదా అన్నాడు. హా! అప్పుడంటే తమరికి నాకు పెళ్లి కాలేదు కాబట్టి రాశాను. కానీ ఇప్పుడు నా మొగుడు గారే కదా! నేనెందుకు రాస్తాను శ్రీవారికి ప్రేమలేఖలు అంది. ఓయ్! అన్నాడు. ఓయ్ లేదు ఏం లేదు. పడుకోండి అని మైథిలి కసిరేసరికి కోపంగా వెళ్లి పడుకున్నాడు వీర్. మైథిలి నవ్వుకుని టేబుల్ డెస్క్ నుంచి నోట్ ప్యాడ్ కనపడకుండా తీసి పక్కన పెట్టి పడుకుంది. దితి ఇంటికి వెళ్లి రూమ్‌లోకెళ్ళేసరికి శక్తి ల్యాప్‌టాప్‌లో వర్క్ చేసుకుంటూనే బెడ్ మీద పడుకొని కనిపించడంతో ల్యాప్‌టాప్‌లో వర్క్ డిలీట్ అవ్వకుండా సేవ్ చేసి ల్యాప్‌టాప్ మూసి పక్కన పెట్టి శక్తికి బెడ్‌షీట్ కప్పి లైట్ ఆఫ్ చేసింది. టేబుల్ డెస్క్‌లో ఉన్న నోట్ ప్యాడ్ బయటకు తీసి అతనికి డౌట్ రాకుండా బాల్కనీలోకి వెళ్లి లెటర్ రాసి దాన్ని తన పిల్లో కింద పెట్టి పడుకుంది. వీర్ నిద్రపోయాడని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత మైథిలి కూడా లెటర్ రాసి పిల్లో కింద పెట్టుకుని పడుకుంది. ఉదయాన్నే శక్తి జాగింగ్‌కి వెళ్లడం గమనించి ఆ లెటర్ తీసుకుని వాచ్‌మెన్ దగ్గరికి వెళ్లి, "ఇది మీ పెద్ద సార్ రాగానే ఇవ్వు, కానీ నేనిచ్చానని చెప్పమని వరకు నువ్వు చెప్పకూడదు. నీకు మెయిల్ బాక్స్‌లో దొరికిందని చెప్పాలి" అనడంతో వాచ్‌మెన్ ఆశ్చర్యపోయి, "సరే అమ్మాయిగారు" అన్నాడు. దితి నవ్వుతూ ఎవ్వరికీ కనపడకుండా ఎలా బయటకొచ్చిందో అలాగే ఇంట్లోకెళ్ళిపోయింది. శక్తి గంట తర్వాత జాగింగ్ చేసి చెమటలు కక్కుతూ ఇంట్లోకి వెళ్లబోతుంటే శక్తి సార్ అని పిలిచాడు వాచ్మెన్. శక్తి ఆగి ఏంటి మల్లయ్య అనడంతో ఈ లెటర్ మీ పేరు మీద మెయిల్ బాక్స్లో దొరికిందని చెప్పాడు వాచ్మెన్. అది శక్తికి డౌట్ వస్తుందని అతని నోట్ ప్యాడ్ కాకుండా తను తన పర్సనల్ నోట్ ప్యాడ్లో రాసిన పేపర్ కావడంతో శక్తికి డౌట్ రాలేదు. ఓకే అని చెప్పి ఆ లెటర్ వైపు చూస్తూనే ఇంట్లోకి వెళ్లడంతో అతను వచ్చేది గమనించి ఏమీ తెలియనట్టుగా కిచెన్లో ఉంది దితి. మార్నింగ్ వీర్ స్నానానికెళ్ళేసరికి అతని కోసం బట్టలన్నీ తీసిపెట్టి వాచ్ కింద లెటర్ మడిచిపెట్టి కిందకి వెళ్ళిపోయింది మైథిలి. శక్తి రూంలోకి వెళ్లి లెటర్ ఓపెన్ చేసి చదవడం మొదలుపెట్టాడు. నా ఊహల రాజకుమారుడికి మీరు కుశలమని భావిస్తున్నాను. నేనిక్కడ క్షేమమే. నాకు ఊహ తెలిసి వయసొచ్చిన నాటి నుంచి మిమ్మల్ని దూరంగా చూస్తూ ఆరాధిస్తున్నాను. ఎన్నిసార్లు నా కళ్ళల్లో ప్రేమ పలికించాలని ప్రయత్నించినా కూడా మీరసలు నా వైపు కన్నెత్తి కూడా చూసింది లేనేలేదు. పైగా మిమ్మల్ని పిచ్చిగా ఆరాధిస్తున్నాను. నన్నొదిలేసి ఇప్పుడు మరెవరినో పెళ్లి చేసుకున్నందుకు నాకెంత కోపంగా ఉందో తెలుసా? చాటింగ్, ఈమెయిల్స్, ల్యాండ్‌లైన్ ఫోన్స్, మొబైల్ ఫోన్స్ ఇన్ని ఉన్న కాలంలో ఈ ఉత్తరాల ప్రేమాయణం ఏంటి అని మీరడిగితే, అందులో ఉండే ఫీలింగ్ వేరు అని ఎవరో కవి చెప్పిన మాట జ్ఞాపకం వచ్చి, ఇలా నా భావాలని పేపర్ మీద పెన్నుతో పెడుతున్నాను. మొదట్నే చాటింగ్‌లో మీకు నా ప్రేమని తెలియజేస్తే, దాన్ని ఒప్పుకోవడం మాట అటుంచి, నన్ను వెతుక్కుంటూ వచ్చి గొడవ చేస్తారేమోనని భయం వేసి, ముందు మీ మనసు గెలుచుకున్న తర్వాత నా వివరాలు మీకు తెలియజేయాలని ఈ ఉత్తరాల ప్రేమాయణం. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను. జాగింగ్ చేసి చెమటలు కక్కుతున్న మిమ్మల్ని చూసి నాలో ఎన్ని అలజడులు రేగాయో చెప్పడం నా వల్ల కాదు సుమీ. మీరు నా ప్రేమ మెచ్చి నేను మీకు నచ్చిన తర్వాత మన ఏకాంతంలో ఆ అలజడిని మీ ముందు పెడతాను. ఇట్లు మీ ప్రేమకై నిరీక్షించే నేను. ఆ లెటర్ చదివి ఆశ్చర్యపోయాడు శక్తి. Continues. If you like the story, please like, share, comment, and don't forget to subscribe.